హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. సంక్రాంతి ఫెస్టివల్ ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో చూసేసేయండి. భోగి వీడియో అండి. ఆ రోజు ఇంట్లో దీపారాధన చేసేసి ఇంట్లో వండుకున్న వంటలు కలగలుపు కూర, చక్కెర పొంగలి ఇవి వండాము. పూజ తర్వాత లంచ్ చేసేసి బాబును పడుకోబెట్టి బయటికి వచ్చామండి. ఎందుకంటే నాకు సంక్రాంతి నోము అనేది ఉంది కాబట్టి నోము తేవడానికని బయటికి వచ్చేసాము. నోము సామాన్లు చాలా ఉన్నాయండి. చిన్న చిన్న గిన్నెలు, దేవుడికి సంబంధించిన వస్తువులు. ఇక్కడ నేను షాపింగ్ చేస్తున్నాను. మా పాపను కూడా తీసుకువచ్చాను నా వెంబటి. మా హస్బెండ్, మా పాప, నేను ముగ్గురం వచ్చాము. మా బాబునైతే ఇంట్లో పడుకోబెట్టి వచ్చాను. మా అత్తయ్య వాళ్ళు ఉన్నారు. వాడిని తీసుకొస్తే వాడిని చూడడమే సరిపోద్ది కాబట్టి నేను వాడిని తీసుకొని రాలేదు. నేనేం నోముకున్నానో చూడాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను నోముకున్న ఐటెం అనేది మీకు తెలుస్తుంది. బజార్ అంతా ఫుల్ బిజీగా ఉంది. ఎందుకంటే ఫెస్టివల్ కాబట్టి ఫుల్ బిజీగా హడావిడిగా ఉంది. నేనైతే నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని వచ్చాను. నోము సామాను అండ్ ఫ్లవర్స్, రేగి పండ్లు ఇవన్నీ పట్టుకొని ఇంటికి వచ్చాను. కొన్ని కూరగాయలు కూడా తీసుకువచ్చాము. మేమైతే ఫెస్టివల్ వచ్చేసి వరంగల్లో జరుపుకున్నాం. వరంగల్ చౌరస్తాలో ఫెస్టివల్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మేము వరంగల్ చౌరస్తాకి వెళ్ళి అన్నీ కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కొని తిరిగి ఇంటికి వెళ్ళిపోయాం. ఈవినింగ్ భోగి పళ్ళకు నేను ప్రిపేర్ చేశానండి. దాంట్లో నేను పాలకాయలు, రేగి పండ్లు, ఫ్లవర్స్ వేశాను. కొంతమంది ఇంకా చాక్లెట్స్ అండ్ చిల్లర నాణ్యాలు, చెరుకుగడ్డలు అలాంటివి కూడా కలుపుతారండి. నేనైతే కలపలేదు. నేనైతే ఎప్పుడు ఇలానే మా పిల్లలకు ఈ 3 ఐటమ్స్తోని భోగిపళ్ళు అనేది పోస్తాము. మా పిల్లలు చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అసలు సాంగ్స్ పెడితే మా పాప డ్యాన్స్ వేస్తుంది. బాబు కూడా రిష్విత అని మా పాపను చూసి డ్యాన్స్ వేస్తుంది. ఇక్కడ నేను ఇంకా పసుపు, కుంకుమ అవి తెచ్చి వాళ్ళ ముందు పెట్టేశాను. పిల్లలకి కొత్త డ్రెస్సులు వేసి పీటలేసి కూర్చోబెట్టానండి. తర్వాత 5గురు ముత్తైదులని పిలిచాను పిల్లలకు భోగి పండ్లు పోయడానికని. ఆ తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి మా బుడ్డోడైతే అసలు ఆగడం లేదండి. ఫుల్ అల్లరి చేస్తూ ఉన్నాడు. ఒక చాక్లెట్ ఇస్తే తింటూ అలా కూర్చున్నాడు. తర్వాత మా వదినని కూడా కూర్చోబెట్టాను. పెళ్లి కాని వాళ్ళందరూ పోసుకోవచ్చు అంటే నేను మా వదినని కూడా కూర్చోబెట్టాను. తర్వాత అందరికీ బొట్లు పెడుతూ వస్తున్నానండి. వరంగల్లో వెంకటేశ్వర స్వామి గుళ్ళో గోదాదేవి కళ్యాణం చాలా బాగా జరుగుతుందండి. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. 7:30, 8 ఆ టైంకి కళ్యాణం అనేది స్టార్ట్ అవుతుంది. మేము కూడా వెళ్దామని అనుకున్నాం కానీ మా కన్నయ్య అసలు అల్లరి చేస్తారు కదా, అందుకని వెళ్ళలేడండి. ఇక్కడ నేను అందరికీ పసుపు పొట్టిస్తున్నాను. ఇంకా ఆంటీ వాళ్ళందరికీ క్రీమ్ కలర్ శారీ కట్టుకున్న ఆవిడే మా అత్తయ్య అండి. ఇంకా పిల్లలకైతే టీవీ పెడితే సైలెంట్గా చూస్తూ ఉన్నాడు. మా కన్నయ్య సైలెంట్గా కూర్చున్నాడు చాక్లెట్స్ తింటూ. ఇక్కడ నేను మా పాపకి ఫస్ట్ భోగి పండ్లు అనేది నేనే స్టార్ట్ చేశానండి. మా పాపకి 3 టైమ్స్ అలా పోసాను. తర్వాత బాబుకి, తర్వాత మా కళ్యాణ వదిన అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క తనన్నమాట. తర్వాత మా బాబు అయితే ఇక్కడ అల్లరి బాగా చేస్తుండే, నాకు పోయి మమ్మీ అని. పోసాక థ్యాంక్ యూ మమ్మీ అని అంటున్నారు. ఇంకా వచ్చిన ఆంటీ వాళ్ళందరూ నవ్వుతున్నారు వాడి మాటలకి. భలే సరదాగా అనిపించిందండి ఆ రోజు మాత్రం. అదేవిధంగా మా వదినకి కూడా పోసేసాను. ఇంకా నేను అక్షింతలు వేసేసాను. అయిపోయింది నేను పోయడము. నెక్స్ట్ ఆంటీ వాళ్ళు అండ్ పిన్ని వాళ్ళు వచ్చి పిల్లలకి భోగి పండ్లు అనేది పోస్తున్నారు చూడండి. మీకు ఫెస్టివల్లో ఏ ఫెస్టివల్ అంటే ఇష్టం? నాకైతే దసరా అండ్ ఇంకా సంక్రాంతి అండి. ఈ 2 పండుగలను చాలా ఎంజాయ్ చేస్తాం మేమైతే. భోగి పండ్లు పోసాక పిల్లలిద్దరూ దండం పెట్టుకున్నారండి. అందరూ బ్లెస్ చేశారు. అలాగే మా పిల్లలు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కూడా బ్లెస్ చేయండి. మా కన్నయ్య మాటలకు అందరూ నవ్వుతున్నారు. ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి రోజు అండి. నేను మార్నింగే లేచి ముగ్గు వేస్తున్నాను. ఈ ముగ్గు ఒక్కదాన్నే ఎవరి హెల్ప్ లేకుండా నేనే ఒక్కదాన్ని వేశానండి. చాలా టైం పట్టింది నాకు ఈ ముగ్గు వేయడానికి. మా పాపకి పర్ఫెక్ట్గా ముగ్గు వేయడానికి రాదు కాబట్టి
తను పక్కకు ఒక ప్లేస్ ఉంటే పక్కకు కైట్స్ హ్యాపీ పొంగల్ అనేది వేస్తూ ఉంది. తర్వాత ఈ ముగ్గు వేయడానికి నాకు 1.5 అవర్ 2 అవర్స్ పట్టిందండి. ఎలా ఉంది నా ముగ్గు? చాలా బాగుంది కదా. మా హస్బెండ్ మా అత్తమ్మ కూడా బాగుంది అని చెప్పారు. మీరు కూడా కామెంట్ బాక్స్లో ముగ్గు బాగుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా పాప చూడండి ఇలా పక్కకి హ్యాపీ పొంగల్ అని రాస్తుంది తను కూడా. ఇంకా చివరికి గొబ్బెమ్మలు పెట్టి ముగ్గుని ఇలా కంప్లీట్ చేసేసాను. ఆ రోజు నేను మా ఇంట్లో ఏమేమి వండానో చూడండి. వైట్ రైస్, ఇంకా వంకాయ, చిక్కుడుకాయ, టమాటో వేసి కలగలుపు కూర అంటారు కదా, అది వండాను. ఈ కూర వచ్చేసి భోగి రోజును సంక్రాంతి రోజు కూడా చేస్తాను నేను. ముద్దపప్పు, పెసర గారెలు, బెల్లం అప్పాలండి. ఇవి దేవుడికి అన్నీ నైవేద్యం పెట్టడానికని నేను చేశానండి. వంట అంతా రెడీ చేసుకొని ఇంకా నేను రెడీ అయ్యి చీర కట్టుకొని దేవుని దగ్గర అన్నీ సర్దేసుకుంటున్నానండి. పూజకంతా రెడీ చేసుకుంటున్నాను. దేవుని దగ్గర ముందుగా దీపారాధన చేసేసి పూలతో దేవుళ్ళని అలంకరించి తర్వాత నేను గౌరమ్మం చేసుకొని దేవుడి దగ్గర పెట్టేశాను. ఆ తర్వాత నేను ఈ ఇయర్ అయితే ప్లాస్టిక్ డబ్బాలు అనేది నోముకున్నాను. ఆ బాక్సులలో నేను బియ్యము, అనపకాయ, చిక్కుడుకాయ, రేగి పండ్లు ఇవన్నీ వేసి దేవుడి దగ్గర పెట్టుకొని దండం పెట్టుకొని పూజ చేసేసుకొని ముత్తైదుల్ని పిలిచేసి మళ్ళీ పసుపు బొట్టు ఇస్తానండి. ఇలా పూజ చేయడంలో మా పాప కూడా హెల్ప్ చేస్తుంది నాకు చూడండి. ఇక్కడైతే నా పూజని కంప్లీట్ చేసుకున్నానండి. నేను చేసుకున్న వంటలన్నీ దేవుడికి పెట్టేసి ఫైనల్గా కొబ్బరికాయ కొట్టేసి నా పూజని ఇంకా కంప్లీట్ చేసేస్తున్నాను. ఇక్కడైతే హారతి ఇస్తున్నా. మా ఇంట్లో వాళ్ళందరూ హారతి తీసుకుంటున్నారు. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. ఇలా పూజ కంప్లీట్ అయ్యాక ముత్తైదులను పిలిచి నేను నోముకున్న నోముని ఇస్తానండి. అలాగే వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకుంటానండి. తిని మా అత్తమ్మ అంటే మా హస్బెండ్ వాళ్ళ మమ్మీ, తన దగ్గర కూడా ఆశీర్వాదం అనేది తీసుకున్నాను. ఫైనల్గా నోములన్నీ ఇచ్చాక ఈవినింగ్ అయితే డాబా పైకి ఎక్కి కైట్స్ ఎక్కిచ్చామండి పైకి. ఇంకా పైన వచ్చేసి డీజే బాక్సులు మైకులు పెట్టుకొని ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఆ రోజు మాత్రం ఈ ఇయర్ చేసిన ఎంజాయ్ ఎప్పుడు చేయలేదండి మేము. అందరూ పైనే ఉన్నారు. ఈవినింగ్ టైంకి అయితే అందరూ బిల్డింగ్ పైనే ఉన్నారు. అందరూ కైట్స్ ఎక్కిస్తూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. మా బజార్ అంతా ఫుల్ సందడిగా ఉందండి. మేమైతే సంక్రాంతి ఫెస్టివల్ని ఇలా జరుపుకున్నాము. మీరు ఎలా జరుపుకున్నారు? ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.